హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణాచలం టెంపుల్. నేను ఫైనల్ గా అరుణాచలం వెళ్ళాను. శివయ్య నా మీద దయ తెలిసి నన్ను అరుణాచలం తీసుకెళ్ళాడు. అసలుకి నిజంగా నేను నమ్మలేకపోతున్నా ఫ్రెండ్స్, నేను అరుణాచలం వెళ్ళానా అనేది. అరుణాచలం వెళ్ళాలి అంటే అదృష్టం ఉండాలి అంటారు. సో నేను ఫైనల్ గా అరుణాచలం చేరుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఎర్లీ మార్నింగ్ 3 o'clock మేము 3 కల్లా దిగేసాము. సో ఇక్కడ రూమ్స్ కోసం చూస్తున్నాం అనమాట. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, లాకర్స్ మ్యాట్ అలా ఇస్తాము, పర్ అవర్ 100 అట్లా ఏదో డీటెయిల్స్ చెప్తున్నారు. దాని గురించి కనుక్కున్నాం అనమాట మేము. సో ఇదంతా అవ్వదులే అని మేము రూమ్ తీసుకున్నాము. రూమ్ 1200కే వచ్చేసింది. 3 మెంబర్స్ షేర్ చేసేసుకున్నాం అనమాట. సో అలా రూమ్ తీసేసుకొని రూమ్ లో ఉన్నాము. అయితే మేము ఎలా వెళ్ళాము ఏంటి అనేది ప్రాసెస్ అంతా నేను క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. వీడియో అంతా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. సో ఇక్కడ అలాగే డీటెయిల్స్ కనుక్కుంటా ఉన్నాము. వాళ్ళు ఏం చెప్పారు అంటే, మార్నింగే మీరు రిజిస్ట్రేషన్ చేసేసేయండి, లాకర్ కి 100 రూపీస్, మ్యాట్ కి 100 రూపీస్ అని చెప్పారు. రూమ్ కి అయితే 2000 5000 అట్లా చెప్పారు. అండ్ దట్ 12 అవర్స్ 24 అవర్స్ ఉంటుందంట. మామూలుగా మన సైడ్ రూమ్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే డే లెక్క ఇస్తారు, కానీ అక్కడ ఏమంటే కొంచెం బిజీగా ఉంటుంది కదా, 12 అవర్స్ కే వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. సో ఇక్కడ మేము రూమ్ తీసేసుకొని ఎగ్జాక్ట్లీ 1 అవర్ కల్లా 3 మెంబర్స్ రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. చూసారా ఎంత హాట్ గా ఉందో అసలు, అమ్మో! చాలా 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 మేము మే ఫస్ట్ వీక్ లో వెళ్ళాము. ఇంకా ఫుల్ ఎండలు అనమాట. సో అక్కడ మేము కొబ్బరికాయ అది తీసేసుకొని రాజగోపురం దగ్గరకు వచ్చాము అనమాట. రాజగోపురం దగ్గర దీపం ముట్టించేసి కొబ్బరికాయ కొట్టేసి గిరి ప్రదర్శన ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. చూసారా మేము ఎంత ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోయామో. అసలు గిరి ప్రదర్శన అంటే ఏంటంటే ఫ్రెండ్స్, టోటల్ 14 కిలోమీటర్స్ ఉంటుంది. 14 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. కొండ ఉంటుంది. కొండకి ఒక సైడ్ టెంపుల్ ఉంటుంది. అండ్ కొండకి ఇంకొక సైడ్ అన్ని శివలింగాలు ఉంటాయి అనమాట. శివలింగాల టెంపుల్స్ మొత్తం 8 రకాల శివలింగాలు ఉంటాయి అనమాట. సో మనము రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి, ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ లింగం దగ్గరికి రీచ్ అయిపోయాం అనమాట. అయితే మనం రాజగోపురం దగ్గర నుంచి దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోయి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామో అక్కడికి మళ్ళీ యథావిధిగా రీచ్ అవ్వాలన్నమాట. అప్పుడు రీచ్ అవుతే ఒకసారి గిరి ప్రదర్శనం అయిపోయినట్లు అనమాట. ఒక సైడ్ టెంపుల్ అని చెప్పండి, ఇంకొక సైడ్ 8 రకాల లింగాలు ఉంటాయి అన్నమాట. మధ్యలో ఇంకా చాలా చాలా టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ అన్ని మనం దర్శనం చేసుకుంటూ నడుచుకుంటూ వస్తాం అన్నమాట. సో అలా 14 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ రాజగోపురం దగ్గరికి రీచ్ అవ్వాలి. అలా చేస్తే గిరి ప్రదక్షిణ అయిపోయినట్లు ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఇక్కడ మేము ఫస్ట్ లింగంకి రీచ్ అయిపోయాం అనమాట. అప్పటికే చూడండి ఎంత ఎండ అనిపిస్తుందో అసలుకి. ఇది సెకండ్ లింగం ఫ్రెండ్. ఈ టెంపుల్ క్లోజ్ చేసింది. అలా వెళ్తాము, అలా దండం పెట్టుకొని ఫాస్ట్ గా నడుచుకుంటా వెళ్ళిపోయాము. బట్ మీరు మాలాగా చేసిన మిస్టేక్ అయితే చేయొద్దు. ఎందుకంటే మేము ఆఫీస్ అయిపోయిన తర్వాత బయలుదేరిపోయాము. మేము నైట్ 10 అలా అయిపోయింది అనమాట. 10 అయిపోతే 3 అయిపోయింది అనమాట. సో లేట్ అయిపోయింది. సో 3 అయిపోతే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ప్రదర్శన చేస్తేనే బాగుంటుంది. ఎండలో మనం ప్రదర్శన చేయలేము. మళ్ళీ ఈవినింగ్ ప్రదర్శన చేయాలంటే డే అంతా అక్కడ ఉండాల్సి వస్తుంది. మీరు అలా చేయొద్దు. అక్కడికి 10 11 12 కల్లా రీచ్ అయ్యేలా వెళ్ళండి. వెళ్ళి రూమ్ తీసేసుకొని అక్కడ రెస్ట్ తీసేసుకొని 1కి అలా గిరి ప్రదర్శన స్టార్ట్ చేశారనుకోండి, 7 కలా అయిపోతుంది. నిదానంగా కూర్చుంటూ అన్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అడావుడిగా అయితే అలా చేయొద్దు. మేము చేసిన మిస్టేక్ అయితే మీరు అసలు చేయొద్దు. త్వరగా అక్కడ నైట్కి రీచ్ అయ్యేలా వెళ్తే నైట్ గిరి దర్శనం చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకోవచ్చు. ప్రశాంతంగా ఉంటుంది. మాకంతా ఉరుకులు పరుగులు అయిపోయింది. ఎక్కడ కూర్చుంది కూడా లేదు, ఎక్కడ తిన్నది కూడా లేదనమాట. 4కి స్టార్ట్ అయితే 8.5 అవర్స్, 8.5 అంటే 4.5 అవర్స్లో మా గిరి ప్రదర్శన కంప్లీట్ అయిపోయింది. చూడండి, కనిపించిన పోతానే ఉన్నాము, వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతా ఉన్నాము. అలా కాకుండా మనకి కొంచెం టైం ఉందనుకో, ఎందుకంటే మళ్ళీ 8:30 అలా అనుకోండి ఎండ వచ్చేస్తుంది. మళ్ళీ 10 అలా అయితే ఫుల్ ఎండ ఉంటుంది. మళ్ళీ మనం గిరి ప్రదర్శన చేయలేమని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నాము. మనం ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది ఇంత ఇబ్బంది ఉండదు కదా, ప్రశాంతంగా చేసేసుకోవచ్చు. ఒక 8 అవర్స్ ఉండేలా ఉన్నారనుకోండి, టెంపుల్కి వెళ్తాము, కూర్చుంటాము, దర్శనం చేసుకుని ప్రశాంతంగా ఉంటే మళ్ళీ స్టార్ట్ అవుతాం అనమాట. అలా స్టార్ట్ చేయండి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, బెంగళూరు నుంచి స్టార్ట్ అయిపోయాం. మేము బెంగళూరు నుంచి చాలా దగ్గర. మేమేమనుకున్నాం అంటే 1 కల్లా రీచ్ అయిపోతాం అనుకున్నాము, కానీ బస్సు లేట్ అవ్వడం వల్ల
3 అయిందనమాట. సో, బెంగుళూరు నుంచి మేము కేఎస్ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకున్నాము. అయ్యయితే చాలా వరస్ట్‌గా ఉన్నాయి. హైలీ రికమెండ్ మీరైతే అస్సలు బుక్ చేసుకోవద్దు. బెంగుళూరు నుంచి వెళ్ళే వాళ్ళైతే డైరెక్ట్‌గా బసెస్ మేము తక్కువ బడ్జెట్‌లోనే వెళ్ళాము. టోటల్ మా బడ్జెట్ ఒక 1200 అయింది అంతే. బస్ టికెట్ మాత్రం రూ. 230. బెంగుళూరు నుంచి కేఎస్ఆర్టీసీ టికెట్స్ బస్ అయితే బుక్ చేసుకోవద్దు. మళ్ళీ తమిళనాడు బసెస్ ఓకే బానే ఉన్నాయి. అలా మేము బస్‌లో వెళ్ళి ఫుల్ టైర్డ్ అయిపోయామనమాట అస్సలు. అయితే ఫ్రెండ్స్ ఇలా మేము బస్‌లో వెళ్ళేసి టైర్డ్ అయిపోయి 4కి స్టార్ట్ అయిపోయి అంతా హడావుడిగా అయిపోయింది. సో, హడావుడిగా అయిపోయినా కానీ 4½ అవర్స్‌లో దర్శనం అదే గిరి ప్రదక్షిణ అయిపోయింది. చూసారా అసలు ఎలా అనిపిస్తుందో ఫుల్ ఉక్క నాలుక ఆరిపోతా ఉంది. కనిపించిన లింగం దగ్గర అట్లా మేము వెళ్ళి మొత్తం 8 లింగాలు ఉంటాయి. 8 లింగాల దర్శనం చేసుకున్న తర్వాత లాస్ట్ లింగం దగ్గర నుంచి మళ్ళీ మన రాజగోపురం వరకు ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం స్టార్ట్ అయిన కాడ నుంచి 8 లింగాల వరకు బాగా నడుస్తాము. ఎలాంటి కాళ్ళ నొప్పులు లేకుండా బాగా నడుస్తాము. ఎప్పుడైతే 8వ లింగం అయిపోయి ఎక్స్ట్రా 2-3 కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది చూడు, అప్పుడు కాళ్ళు అయితే అసలుకి ముందుకనేది కదలనే కదలదు తెలుసా. ఒక కాలు తీసి కాలు పెట్టడానికి ఎంత కష్టంగా ఉంటుందో అసలు. స్లోగా ఇచ్చుకుంటూ పోవాల్సి వస్తుంది. అప్పటికే అయిపోతుంది అనమాట. సో అట్లా అయిపోయి మేము 8:30 కల్లా వచ్చేసాము. 9 కల్లా దర్శనానికి వెళ్ళిపోయాము. 9కి దర్శనానికి వెళ్ళిపోతే 10 మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాము ఫ్రెండ్స్. మా ఫ్రీ దర్శనం చాలా చాలా త్వరగా అయిపోయింది అనమాట. ఫ్రీ దర్శనానికి వెళ్ళేసి త్వరగా అయిపోయి 10:30 కల్లా మేము భోజనానికి కూడా వచ్చేసాము. ఫ్రీ భోజనం కూడా చేసేసుకున్నాము. అసలు టెంపుల్కి వెళ్తే భోజనం చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి. ఫ్రీ భోజనం ఎక్కడ కనిపించినా నేనైతే వదిలిపెట్టాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా తింటాను. ప్రసాదం కానీ భోజనం కానీ ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ నేను ఖచ్చితంగా తింటాను అనమాట. అలా దర్శనం అయిపోగానే మేము భోజనంకి వెళ్ళాం. భోజనం కూడా చాలా బాగుంది. భోజనం తినేసి అలా బయటకు వచ్చి నడుచుకుంటే మేము 11 కల్లా రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. ఇదిగోండి చూడండి, ఇక్కడ మేము చూస్తా ఉన్నాము, వెళ్తా ఉన్నాము. మధ్యలో కనీసం టిఫిన్ కూడా చేయలేదు. కోకోనట్ వాటర్ జ్యూస్ అట్లా తీసుకున్నాము అంతే అనమాట. అయితే నేను ముఖ్యంగా మీకు చెప్పబోయేది ఏమి అంటే, నిజంగా అరుణాచలం వెళ్ళాలి అంటే అదృష్టం ఉండాలి అంటారు. మేబీ శివయ్య నా మీద నా మీద దయతలిచాడేమో, కరుణ చూపించాడేమో అనిపిస్తుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేమంట ఫ్రెండ్స్ అరుణాచలం. శివయ్య ఎప్పుడైతే మనల్ని రప్పించుకోవాలి అనుకుంటాడో ఆయనకి నచ్చినప్పుడే మనం వెళ్తాం అనమాట. సో మేము ఇంతకన్నా ముందు వెళ్ళాలనుకున్నప్పుడు ప్లాన్ వేసుకున్నాము. వెళ్ళాలి అని మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే బుక్ చేసుకున్న తర్వాత లాస్ట్ 2 అవర్స్లో మేము జర్నీ చేస్తామనగా లాస్ట్ 2 అవర్స్లో ఆల్ ఆఫ్ సడన్ క్యాన్సిల్ అయిపోయింది పర్సనల్ ఇష్యూ వల్ల. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నిజంగా అప్పుడు అనిపించింది, నిజంగా శివయ్య నీ దయ ఉంటేనే మేము అరుణాచలం వస్తాము. మేము రావాలనుకున్నప్పుడు అయితే మేము రాలేము, నువ్వు ఎప్పుడు రప్పించుకుంటే అప్పుడే వస్తాము అని అప్పుడు నాకు అనిపించింది. లాస్ట్ మూమెంట్లో అలా అనిపించింది. సరే ఒక్కసారి క్యాన్సిల్ అయిపోయింది. నాకైతే ఒక్కసారి ఫ్రెండ్, మా రూమ్మేట్కి అయితే 3 సార్లు క్యాన్సిల్ అయిందంట. ఎలా అంటే ఒకసారి అరుణాచలం వరకు వెళ్ళి దర్శనానికి వెళ్ళేదంట, ఇంకొకసారి ఏంటి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి దర్శనానికి వెళ్ళేదంట. మొన్న రీసెంట్గా చెప్పాను కదా వెళ్ళాలి అనుకొని వెళ్ళలేకపోయామన్నమాట. అలా నిజంగా 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 నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొకటి ఏం జరిగింది అంటే, చెప్పాను కదా 11 కల్లా మేము రూమ్కి వెళ్ళిపోయాము. సో రూమ్కి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు ఏం చేశారు, బాగా టైర్డ్ అయిపోయి పడుకున్నారు. నాకు మాత్రం పడుకోబుద్ధి కాల. మనం ఇంత దూరం వచ్చింది, అరుణాచలం వచ్చింది పడుకోవడానికి అనే కాదు. ఎంత అదృష్టం ఉంటే అరుణాచలం వస్తాము, మనం పడుకోకూడదు, ఖచ్చితంగా టెంపుల్ చూడాలి, వీడియో తీసుకోవాలి అని అనుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ వెంటనే నేను ఫ్రెష్ అయిపోయి మళ్ళీ దర్శనానికి వెళ్ళాను అనమాట. సో అలా వీడియో తీసుకోవడానికి 11కి నేను వెళ్ళిపోయాను. మేము మళ్ళీ 2:30కి చెక్అవుట్ చేయాలి ఫ్రెండ్స్. 3 కల్లా మేము రూమ్ చెక్అవుట్ చేసేసేయాలి. సో ఇంకా టైం ఉంది కదా, వీళ్ళు పడుకున్నారు కదా అని నేను ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయాను. మీకోసం వీడియో తీస్తూ ఉంటుంటే చూడండి, మీకోసం అంతా వీడియో తీద్దాము అని వీడియో రికార్డ్ చేసుకోవడానికి వెళ్ళాను. రూమ్ అంతా అదే టెంపుల్ అంతా చూద్దాము అని వెళ్తే అక్కడ టెంపుల్లోకి వెళ్ళాక ఆమె ఏం చెప్పిందంటే నన్ను ఆపేసింది. మేడం లోపలికి ఎలో చేయము, 50 రూపీస్ టికెట్ ఉంటుంది, దర్శనానికి 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాలి అనింది. నాకేమనిపించింది, మళ్ళీ దర్శనానికి వెళ్తే వస్తామా రామా, మళ్ళీ 2:30కి రూమ్ చెక్అవుట్ చేయాలి, మేము వెళ్ళిపోవాలి కదా అని అనుకున్నాను. అయితే కానీ సర్లే ఇంకేం చేస్తాము అని సర్లే ఒక 50 రూపీస్ టికెట్ ఇవ్వండి అని అడిగాను అనమాట. కానీ అక్కడ
ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమీ లేవు, క్యాష్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు బస్సెస్లో కానీ ఆటోస్ కానీ అండ్ ఈ మధ్య నేను ఎక్కువగా గమనించింది ఏమంటే ఫోన్పేలు అండ్ ఇదేంటి మన కార్డ్స్ ఎక్కువగా యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. సో సేఫ్టీగా మనం క్యాష్ అయితే క్యారీ చేసుకోవాలి. అక్కడ వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అలా మేము మధ్యలో దర్శనం చేసుకుంటూ ఉంటుంటే ఇది మోక్ష మార్గము అంట. ఆమ్, ఒక చిన్నగా ఉంటది తెలుసా, మనిషి కూడా పట్టడు, అందులోంచి దూరి బయటకు వస్తారంట. ఆ మోక్ష మార్గంలో నుంచి మనం దాటుకొని వస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయని అందరూ నమ్ముతారనమాట. సో మేము కూడా ఇలాగే లైన్లో వెయిట్ చేసి మేము కూడా ఇలా బయటకు వచ్చేసాము అనమాట. చూడండి అందరూ ఇలా వచ్చేస్తున్నారు అనమాట. ఒక చిన్నది, అంత పెద్దగా కూడా ఉండదు, ఖచ్చితంగా మోక్ష మార్గం. మీరైతే అరుణాచలం వెళ్తే మీరు కూడా మోక్ష మార్గం నుంచి లోపలికి దాటుకొని వచ్చేసేయండి. చూడండి ఎంత క్యూ ఉండిందో. నడిచేటప్పుడు బాగా నడుస్తారు కానీ ఇక్కడ స్ట్రక్ అయిపోతారు అనమాట. ఇది ఫ్రెండ్స్ మోక్ష మార్గం గురించి. ఎవరైనా ఖచ్చితంగా వెళ్తే ఖచ్చితంగా ఇలా అయితే దాటేసి వచ్చేసేయండి ఫ్రెండ్స్. చేసిన పాపాలు పోతాయంట. నాకు తెలియదు కానీ పాపాలు చేయటం ఎందుకు, ఇలా పోగొట్టుకోవడం ఎందుకు అని నాకు అనిపించింది. బట్ మనోళ్ళన్నాక పాపాలు చేయకుండా ఉంటారా, అదంతా సహజమే కదా, చేస్తూనే ఉంటారు. చూడండి ఎలా 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 దూరొచ్చేస్తున్నారో.
ఫైనల్ గా అరుణాచలం వెళ్ళాలనుకునే వాళ్ళకి నేను ఒక్కటే చెప్తాను, ఖచ్చితంగా వెళ్ళాలనుకునే వాళ్ళు, నాకేం తెలీదు తమిళనాడు మనకి ఏం రాదు అని అయితే ఏమనుకోవద్దు. టికెట్ బుక్ చేసుకున్నారా, డైరెక్ట్ గా తిరువనమలకి ట్రైన్ అయితే ట్రైన్, బస్ అయితే బస్సు బుక్ చేసుకున్నారా, టెంపుల్ దగ్గర దిగేశారా, మేము టెంపుల్ దగ్గర దింపమన్నాము టెంపుల్ దగ్గర దిగేసాము, టెంపుల్ దగ్గర దిగేసారా, రూమ్ తీసుకున్నారా, గిరి ప్రదక్షిణకి వెళ్ళారా, దర్శనానికి వెళ్ళారా, చాలా అంతే. కొత్తగా మనం తెలియాల్సిన అవసరం లేదు, దాని గురించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది టెంపుల్ లోపల చూసారా, ఇది శివయ్య టెంపుల్ అనమాట. లోపల ఇదిగో నేను ఇలా బయటకు వచ్చేసాను అనమాట, అది అక్కడి నుంచి బయటకు వస్తున్నారు చూడండి, అదిగోండి ఇక్కడ నుంచి వస్తున్నారు అనమాట. ఇది టెంపుల్ కి దగ్గరలో ఫ్రెండ్, ఇది అక్కడ అది చాలా దగ్గర అనమాట. అక్కడ నుంచి నేను వచ్చేసాను అనమాట, అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ తిరుక్కొని వచ్చి ఇది అమ్మవారి టెంపుల్ లోపల అనమాట. శివయ్య టెంపుల్ లోపల, అమ్మవారి టెంపుల్ లోపల కూడా ఒక 2-3 క్లిప్స్ యాడ్ చేసా ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో టెంపుల్ లోపల, అస్సలు సూపర్ 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 గా ఉండింది అనమాట. ఇది ఫ్రెండ్స్ నా అనుభూతి, నా ఆనందం, నా జన్మ ధన్యం అయిపోయింది నిజంగా ఇలా. సో మీరు కూడా అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే సింపుల్ గా టికెట్స్ బుక్ చేసుకోండి, వెళ్ళిపోండి, గిరి ప్రదర్శన చేసుకోండి, దర్శనం చేసుకొని వచ్చేసేయండి. మనకి అరుణాచలం గురించి తెలియాలి అది ఇదని మీరేం ఫీల్ అవ్వద్దు. వెళ్ళాలి అనుకుంటే ఆయన కరుణించాలి, ఆయన కరుణ మన మీద ఉంటే ఖచ్చితంగా వెళ్తాం అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బై బై.